मन अधिनायक जय हे भारत भाग्य विधाता। पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा। నమస్తే, మీతో కాసేపు కార్యక్రమానికి స్వాగతం. నేను మీ భరత్ సంఘం వరుత్ ఎల్పిడిఓ కేంద్రం నుంచి. ముఖ్యంగా మీతో కాసేపు కార్యక్రమంలో ఈరోజు మనం కాసేపు ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ అనే కార్యక్రమంలో ముఖ్య అతిథిగా విచ్చేసిన చిన్నారి మాదారం సాయి తేజ్ పరిచయ వేదిక. నమస్కారం సాయి తేజ్ గారు. ముఖ్యంగా ఏంటంటే ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ అనే కార్యక్రమంలో ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్. సో దాంట్లో భాగంగా ఏంటంటే 2047 లోపు యూపీఎస్సీలో కానివ్వండి, లేకపోతే సివిల్స్లో కానివ్వండి, పోటీ పరీక్షలలో ఒక 100 మంది ఐఏఎస్లను, ఒక 100 మంది ఐపీఎస్లను తీర్చిదిద్దే భాగంలో సో కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళకు ప్రోత్సాహాన్ని అందించే కార్యక్రమం ఈ ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్. సో దాంట్లో భాగంగా ఈరోజు మొట్టమొదటి వ్యక్తి నువ్వు. సో నీ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఇప్పుడు ఇంటర్ చేస్తున్నారు, ఇంటర్ సెకండ్ ఇయర్ చేస్తున్నారు. సో ఇంటర్ సెకండ్ ఇయర్ అనేది బేస్ అంటే ఈ యొక్క ఏజ్ అనేది ఏంటంటే గ్రూప్స్ కానీ సివిల్స్ కానీ అడుగులు వేసే క్రమంలో ఇది ఒక కరెక్ట్ మెట్టుగా భావించి ఇంటర్ అండ్ డిగ్రీ వాళ్ళు చదువుకుంటున్న వాళ్ళకి ప్రతి నెల ఒకరికి కరెంట్ అఫైర్స్, ఎందుకంటే మ్యాక్సిమం ఏంటంటే పోటీ పరీక్షలలో ముఖ్యంగా ఏంటంటే కరెంట్ అఫైర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాం. అంటే డే టు డే యాక్టివిటీస్, అంటే మనం న్యూస్ పేపర్ ఒకప్పుడు మేము ప్రిపేర్ అయ్యే రోజులలో కేవలం న్యూస్ పేపర్స్ ఉండేవి. ఇప్పుడు పోటీ పరీక్షలకు సంబంధించి కరెంట్ అఫైర్స్ సంబంధించి చాలా బుక్స్ ఇవన్నీ వచ్చాయన్నమాట. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఎవ్రీ మంత్ ఒకరిని సెలెక్ట్ చేసి సో ఇప్పుడు మీరు ఫస్ట్, సో దాంట్లో భాగంగా ఏంటంటే మీ యొక్క ఎడ్యుకేషన్ గురించి చెప్తూ అండ్ మీరు ఏమవ్వాలనుకుంటున్నారు అనేసి మా వ్యూవర్స్కి క్లుప్తంగా చెప్పాలని ఆశిస్తున్నాం. నా పేరు మాదారం సాయి తేజ, సన్ ఆఫ్ మాదారం శ్రీనివాసులు. నేను మా నేటివ్ వీటినగర్ మాల్ గోడుకొండల. మేము ఉండేది ఇక్కడ ఎల్బీనగర్ నియోజకవర్గంలోని హస్తినాపురం దగ్గర ఉంటాం. నేను చదువుకోవడానికి దుర్గంచెరు మాదాపూర్లో ఉన్న దుర్గంచెరు దగ్గర నారాయణ భాస్కర్ సరస్వతి బ్రాంచ్లో ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఫస్ట్ ఇయర్ అయిపోయింది, సెకండ్ ఇయర్ చేస్తున్నాను. ఇప్పుడు నాకు లైఫ్లో ఐపీఎస్ కావాలని ఉంది. వెరీ గుడ్. ఎందుకంటే బయట సొసైటీలో ఇట్లా కొంచెం బాగాలేదు, వాళ్ళు మిస్యూజ్ చేసుకుంటున్నారు. కొంతమంది వాళ్ళు చేస్తున్నారు, ఇటు మంచి కూడా చేస్తున్నారు. చాలా మంది వరకు ఏంటంటే ఇట్లా మిస్యూజ్ చేస్తున్నారు. అది నేను డిఫెక్ట్ని కరెక్ట్ చేయడానికి అవుదాం అనుకుంటున్నాను. ఐపీఎస్ ఎందుకంటే కలెక్టర్ లెవెల్ అంటే అన్నీ చూసుకోవాలి, అన్నిట్లలో నేను కరెక్టే ఉన్నాయి. మిగతాయి ఒక పోలీస్లో మాత్రమే కొంచెం ఎక్కువ ఉంది, దాంట్లో అయితే ఉంటుందని. సో ముఖ్యంగా ఐపీఎస్ అనేది మీ మెయిన్ గోల్ గా పెట్టుకున్నారు. సో దిస్ ఈస్ ద రైట్ టైం యాక్చువల్ చెప్పాలంటే. ఎందుకంటే సివిల్స్ పైపు అడుగు వేయాలనుకుంటే, ఎందుకంటే ఈ విషయం నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ యొక్క మీరు కూర్చున్న చైర్ ఏదైతే ఉందో చూసారా, మొట్టమొదటిగా ఒక ఐఏఎస్ కేవి రమణాచారి గారు కూర్చున్నటువంటి చైర్ ఇది. సో దాంట్లో భాగంగా ఏంటంటే ఈ యొక్క చైర్లో ఎవరైనా కూడా చిన్న నుంచి పెద్ద కావచ్చు, ఎవరైనా కూడా మేము ఆ గెస్ట్ ని కూర్చోబెట్టే చైర్ ఈ యొక్క చైర్ అనమాట. ఫస్ట్ ఒక ఐఏఎస్ కూర్చున్న చైర్ అనమాట. సో దాంట్లో ముఖ్యంగా మీరు ఇప్పుడు ఐపీఎస్ కావాలనుకుంటున్నారు కాబట్టి, ఎందుకంటే దేశానికి 2 కళ్ళు, ఒకటి ఐఏఎస్, ఒకటి ఐపీఎస్. సో ఎవరైనా కూడా సరస్వతి కటాక్షంతో చదువుల వైపు అడుగు వేస్తున్న క్రమంలో ఎవరికైనా ప్రప్రథమంగా ఒక ఐఏఎస్, ఐపీఎస్, దాని తర్వాత ఒక డాక్టర్ కావాలనో లేకపోతే ఒక మంచి పొజిషన్లో ఉండాలనే కోరుకుంటారు. సో దాంట్లో బాగా నువ్వు ఐపీఎస్ కావాలని కోరుకుంటున్నావు కాబట్టి నీకు ఆ భగవంతుని యొక్క ఆశీర్వాదం నిండుగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా అంటే ఇప్పుడు పోలీస్ వ్యవస్థ అని అంటున్నారు కదా మీరు మేజర్గా. సో ఈ పోలీస్ వ్యవస్థలో ప్రప్రథమంగా ఏంటంటే మనకు వ్యవస్థ గురించి అంటే మెయిన్గా యూత్. ఇప్పుడు ప్రజెంట్గా ఏంటంటే చెడు అలవాట్లకు దూరంగా ఉండే విధంగా బానిస అవుతున్నారు. అండ్ చెడు అలవాట్లకు దూరంగా ఉండే క్రమంలో మీరు ఒకవేళ ఐపీఎస్ అయ్యారనుకోండి, మీరు అంటే కాలేజెస్ వైపు కానివ్వండి, స్కూల్స్ వైపు కానివ్వండి, మీరు తీసుకోబోయే నిర్ణయాలు ఎలా ఉంటాయి? ఏంటంటే ఉన్న ప్రతి ఒక్క కాలేజీలో ఒక ఇన్ఫార్మర్ పెడతాం. ఓకే.
తర్వాత వాళ్ళు ఎక్కడి నుంచి మెయిన్ సోర్స్ ఎక్కడి నుంచో చూస్తాం. ఓకే వాళ్ళ మెయిన్ సోర్స్ నుంచి తర్వాత అక్కడ మెయిన్ సోర్స్ నుంచి ఆపేస్తే కింద ఇక్కడ అవుతుంది. ఓకే వాళ్ళకు బానిసలైన వాళ్ళకు కౌన్సిలింగ్ ఇస్తాం. వెరీ గుడ్. కౌన్సిలింగ్ ఇస్తూ కాలేజ్ ప్రిన్సిపల్ వీళ్ళని కాంటాక్ట్తో ఉంటూ ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకుంటాం. ఓకే. సో తద్వారా ఏంటంటే వాళ్ళకు కౌన్సిలింగ్ ఇచ్చేసి మామూలుగా సమాజంలో వాళ్ళు తిరిగే విధంగా కలిసే విధంగా. వెరీ గుడ్, మంచి ఆలోచన. అండ్ మీకు సివిల్స్ వైపు వెళ్ళాలనే ఆసక్తి ఎలా? యాక్చువల్లీ మీరు ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు. ఓకే, సో ఇది ఒక అత్యున్నతమైనటువంటి పొజిషన్. సో దానికి మీకు ఇన్స్పిరేషన్ ఎవరు తెలుసుకోవచ్చా? నా ఇన్స్పిరేషన్ ఏముందంటే మా మామయ్య. ఓకే, వెరీ గుడ్. మా మామయ్య డైరెక్ట్ డిఎస్పి గ్రూప్ 1 నుంచి. ఓకే ఓకే. ఆయన చేసే కొన్ని మంచి పనుల నుంచి నేను ఇన్స్పైర్ అయ్యి ఓకే నేను కావాలనుకుంటున్నాను. ఓకే, మెయిన్ ఆ రీజన్ మెయిన్. ఓకే ఓకే. సో ఆల్రెడీ మీకు ఫ్యామిలీలో ఒకరు ఐపీఎస్గా ఉన్నారు కాబట్టి సో ఆ అడుగులు వేసే క్రమంలో మీకు తన యొక్క సూచనలు కూడా మీకు బాగా ఉపయోగపడతాయి అనుకుంటున్నాను. అండ్ ముఖ్యంగా సాయి తేజ్, ముఖ్యంగా ఏంటంటే ఈ గ్రూప్స్కి సంబంధించి మెయిన్గా ఈ పోటీ పరీక్షలలో ముఖ్యంగా ఏంటంటే మన కరెంట్ అఫైర్స్ అనేది చాలా మేజర్ పోర్షన్ వహిస్తుంది. సో ఈ కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఏంటంటే మీరు ఎప్పటికప్పుడు ఏం జరుగుతుంది ఏంటి అనే దానిపైన డైలీ ఎంత బిజీగా ఉన్నా కూడా ఒక 10 minutes కేటాయించుకునేసి ఈ రోజు నుంచి మీరు అలవాట్లో భాగంగా చేసుకుంటే సో ఎవ్రీడే మీకు అంటే న్యూస్ పేపర్స్ కానీ ఒకప్పుడైతే కేవలము నేను 2003-2004లో అవ్వాలనుకున్నప్పుడు మాకు ఓన్లీ న్యూస్ పేపర్స్, మనోరమ బుక్, కొన్ని మ్యాగజైన్స్ ఉండేవి. ఇప్పుడు ప్లెంటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అయిపోయింది. మీరు గూగుల్ సెర్చ్ చేసినా వస్తుంది. మళ్ళీ దాని తర్వాత సోషల్ మీడియా అనుకోండి, అండ్ లెక్చరర్స్ కూడా ఆన్లైన్ క్లాసెస్ చెప్తున్నారు. అండ్ ఒకప్పుడు ఎందుకంటే ఇది సమయం సందర్భం కాబట్టి ఈ విషయాన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. ముఖ్యంగా ఏంటంటే ఒకప్పుడు 2003-2004 అంటే వాళ్ళు 1980sలో బోర్న్ బేబీస్ ఉంటారు. సో అప్పుడు ఏంటంటే 2-3 పేపర్స్ ఉండేటివి ప్రప్రథమంగా. అందులో భాగంగా ఏంటంటే ఒకటి తెలుగులో వచ్చేసి ఈనాడు, ఆంధ్రజ్యోతి, అండ్ ఇంగ్లీష్లో వచ్చేసి టైమ్స్ ఆఫ్ ఇండియా, డెక్కన్ క్రానికల్ ఇలా ఉండేవి అనమాట. సో అప్పట్లో మేమేంటంటే ఎక్కువగా ఏంటంటే ఈనాడు పేపర్ని బాగా అంటే డైలీ అంటే కరెంట్ అఫైర్స్ విషయంలో తెలుసుకోవాలనుకుంటే ఈనాడు పేపర్ని బాగా అంటే నేనే కాదు ఆ పోటీ పరీక్షలలో కరెంట్ అఫైర్స్ ప్రస్తుతం జరుగుతున్న సమాజంలో ఏం జరుగుతుందని తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా ఎక్కువ మటుకు కూడా ఈనాడు పేపర్ని బేస్ చేసుకున్నాను. సో గత నెల మనకు ఈనాడు గ్రూప్స్ చైర్మన్ రామోజీరావు గారు మరణించారు, అంటే స్వర్గీయులయ్యారు. సో అతన్ని గుర్తు చేస్తూ ఎందుకంటే సమాజంలో ఎంతో మందికి ఎంతో సేవ చేశారు. అటు మీడియా పరంగా కానివ్వండి, కళారంగానికి కానివ్వండి, అండ్ ఎస్పెషల్లీ ఇవాళ ఆ కరెంట్ అఫైర్స్ బేస్ చేసుకుని ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, ఐఏఎస్ లేయర్ అత్యున్నతమైనటువంటి స్థానంలో ఉన్నారు అన్నమాట. సో ఈ యొక్క ఫస్ట్ బుక్ అంటే ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఫస్ట్ బుక్ ఏంటంటే అతను అంటే ఈ సంవత్సరం పొడుగున ఎవ్రీ మంత్ మనం ఒక కరెంట్ అఫైర్ బుక్ ఇద్దాం అనుకుంటున్నాం కాబట్టి అతని గుర్తు చేస్తూ అతనికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అండ్ మన యొక్క తెలంగాణ రాష్ట్రము అండ్ ఆంధ్ర రాష్ట్రం, ఇటు ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు, అటు ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు వినిపించేది ఏమనగా అంటే కేంద్రానికి లేఖ పంపించి రామోజీరావు గారికి భారతరత్న ఇవ్వాలనేసి ఎల్పిడిఓ అంటే లోకల్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ కోరుకుంటుంది. అండ్ అతనికి భారతరత్న ఇవ్వాలనేసి ఆశిస్తున్నాము. అండ్ ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క బుక్ కరెంట్ అఫైర్స్ బుక్ ఇవ్వడానికి సో ఫస్ట్ బుక్ మీకు ఇవ్వడం జరిగింది. సో ఈ బుక్ ఇవ్వడం, సో దాన్ని బేస్ చేసుకునేసి మీకు ముందుకి ఐపీఎస్ అంటే సివిల్స్ వైపు అడుగులు వేసే క్రమంలో ఈ బుక్ మీకు ఉపయోగపడుతుందనేసి మేము ఆశిస్తున్నాము. అండ్ అట్ ద సేమ్ టైం ఏంటంటే మీరు చదువుకుంటూ అదే మాదిరిగా పార్ట్ ఆఫ్ ద పోర్షన్గా సివిల్స్ వైపు అడుగు వేయాలనేసి కోరుకుంటున్నాము. అండ్ ఎస్పెషల్లీ మీరు సొసైటీకి అంటే ఒకవేళ మీరు ఇప్పుడు ఐపీఎస్గా ఉన్నారనుకునేసి సొసైటీకి మీరు ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? ఏంటంటే రీసెంట్గా కొన్ని రేప్స్ ఎక్కువ అవుతున్నాయి, అవి కొంచెం చూసుకోవాలి. ఓకే సాయి తేజ్, ఇప్పుడు ప్రస్తుతానికి మీరు ఏమన్నారు ఐపీఎస్ అవ్వాలనుకుంటున్నారు. ప్రజెంట్గా మీరు ఐపీఎస్ అయ్యారు, సెలెక్ట్ అయ్యారు యూపీఎస్సీ త్రూగా. సో మీకు పోస్టింగ్ వచ్చింది.
ఎందుకంటే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఉంటుంది ఈ పోస్టింగ్ అనేది. డిస్ట్రిక్ట్ లెవెల్ ఉంటుంది. సో మీరు తీసుకోబోయే మార్పులు చెప్పగలుగుతారా? ఒక ఐపీఎస్ లెవెల్లో మీరు ఆ డిస్ట్రిక్ట్ మీరు వెళ్ళారు, సో అక్కడ ఏం మార్పులు తీసుకురావాలనుకుంటారు? ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో చాలా మటుకు నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి కాబట్టి మీరు ఇచ్చే సూచన ఎలా ఉంటుంది సొసైటీకి? ఫస్ట్ ఒక యాప్ క్రియేట్ చేస్తాం. ఏంటంటే వితిన్ సెకండ్స్లో, వితిన్ ఒక 5 minutesలో అక్కడ ఉండే వాళ్ళలాగా యాప్ మొత్తం డిస్ట్రిక్ట్ మొత్తం అందరినీ డౌన్లోడ్ చేసుకుని చేస్తాం. ఓకే. తర్వాత ఏంటంటే ఓన్లీ పోలీసులు ఇంతగానం చేయలేరు. ఎస్. దానికి పేరెంట్స్ కూడా మోటివేట్ చేయాలి, చూసుకోవాలి. పేరెంట్స్ కూడా వెరీ గుడ్, వెరీ గుడ్. మొత్తం ఇట్లా పోలీసే అంటే ప్రతి ఒక్కరు చూసుకోలేరు. కొంతమంది పేరెంట్స్ కూడా చూసుకుంటే ప్రతి ఒక్క యువత మంచిగా ఉంటుంది. యువత కూడా ఇట్లా పోలీసు వైపు అడుగులు వేయాలి. ఎస్. రేపటి నాడు పోలీసులు ఈ ప్రభుత్వం ఇదంతా నడిచేది పోలీసుల వల్లనే. ఎస్. ఇట్లా చూసుకోవాలి. ముఖ్యంగా మీరు చెప్పేది ఏంటంటే కేవలం పోలీసింగ్ వ్యవస్థనే కాదు, ఇంట్లో కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చూసుకోవాలనేది మీరు ముఖ్యంగా చెప్పాలనుకుంటున్నారు, అంతే కదా? అంతే. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఎ గుడ్ మెసేజ్ యాక్చువల్లీ. సో ఏంటంటే కేవలం ఏదైనా క్రైమ్కి సంబంధించి పోలీసులనే నిందించడం అనేది కాదు, ఇంట్లో అంటే పేరెంట్స్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలు ఏం చేస్తున్నారు అనే దానిపైన కూడా ఒక విజిలెన్స్ ఉండాలనేసి చిన్నారి సాయి తేజ్ ఇస్తున్నటువంటి మెసేజ్ చాలా అమూల్యమైన మెసేజ్. ఎందుకంటే ఇది నిజంగా కూడా నువ్వు ఇచ్చినటువంటి మెసేజ్ ఎలా ఉందంటే తల్లిదండ్రులను కూడా ఆలోచించే విధంగా. ఎందుకంటే ఏ చిన్న విషయానికైనా కానీ కూడా పోలీసులను నిందించడం అనేది సమాజంలో ఎంత మటుకు కరెక్ట్ అనే దానిపైన కూడా మీరు లేవదీసిన ప్రశ్న తల్లిదండ్రులను కూడా ఆలోచించే విధంగా ఉంది ఇదంతా కూడా. సో మీరు మీ యొక్క ఆశయాలకు ముందుగా వెళ్ళి ఆశయ సాధనకు ఒక ఐపీఎస్గా రానున్న రోజుల్లో చూడాలని సాయి తేజ్ ని మనసారా కోరుకుంటూ, థ్యాంక్ యూ. అండ్ ఈ యొక్క ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ అనే కార్యక్రమంలో చిన్నారి మాదారం సాయి తేజ గారు ఈరోజు మనతో పాటు పాల్పంచుకోవడం, ఆయనకి తనకు ఫస్ట్ కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి బుక్ ఇవ్వడం జరిగింది. సో దట్ ప్రిపరేషన్లో భాగంగా వాళ్ళు కరెంట్ అఫైర్స్ పైన దృష్టి పెట్టాలనే ఉద్దేశంలో భాగంగా ఈ యొక్క కరెంట్ అఫైర్స్ బుక్ ఇవ్వడం జరిగింది. Police system is not only source to take care about the society and its parents' responsibility to take care about their children to build better nation for tomorrow. Okay, it's a very good actually. So what you mean to say is police is not only the source to take care about the society. It's the ones which is the parents are also the responsibility for the children's. Yes. For the good to build a good nation. Yes. For a better society. It's a very good caption actually. సో ఇట్స్ అ వెరీ గుడ్ మెసేజ్ ఎంటైర్. ఎందుకంటే ఇది తను చెప్పేది ఏంటంటే కేవలం పోలీస్ వ్యవస్థనే కాదు, కుటుంబ వ్యవస్థ కూడా చాలా ప్రభావం చూపిస్తుంది సమాజంలో అనేది చిన్నారి సాయి తేజ్ ఇస్తున్నటువంటి అమూల్యమైనటువంటి సందేశాన్ని మనము అంటే ఆయన ఒక ఐపీఎస్గా మనం చూస్తున్నాం కాబట్టి ఒకవేళ ఐపీఎస్గా తను బాధ్యతలు తీసుకున్న డిస్ట్రిక్ట్లో వెళ్ళారంటే ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటాననేసి తను చెప్తున్నటువంటి విషయాన్ని మనతో పంచుకున్నాడు. సో సాయి తేజ్ గారు మీరు రానున్న రోజులలో ఐపీఎస్గా చూడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఎడ్యుకేషన్ ఫర్ బెటర్ నేషన్ అనే కార్యక్రమం ఇంతటితో సమాప్తం. జనగణ మంగళదాయక జయ హే భారత భాగ్య విధాత జయ హే జయ హే జయ హే